మహబూబాబాద్ జిల్లా కొరవి మండలంలో నూతనంగా ఆత్మ చైర్మన్గా నియామకమైన నల్లు సుధాకర్ రెడ్డిని ఐజేయూ జిల్లా బృందం ఆత్మీయంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఐజేయూ జిల్లా కార్యదర్శి చిత్తనూరు శ్రీనివాస్ మాట్లాడారు. గత 30 సంవత్సరాలుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా పేద ప్రజల కోసం పోరాడిన కమ్యూనిస్టు పార్టీ లీడర్కు ఆత్మ చైర్మన్ ఇవ్వడం పట్ల స్థానిక ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అభినందన తెలిపారు. ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతాంగానికి నిజంగా ఆత్మ చాలా ఉపయోగపడుతుందని, రైతన్న పండించిన ధాన్యం ఎగుమతి, దిగుమతి, మార్కెటింగ్ వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తుల శైలిని అధ్యయనం చేసి మన ప్రాంతంలో ఏ పంటలు ఏ విధంగా పండిస్తే ఆదాయం గడించవచ్చనే అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ముందుకు పోతామని, రైతన్నకు అండగా ఉంటామని తెలిపారు. జిల్లా అధ్యక్షులు మన సోదరుడు సిఎస్ సీనన్న, అదేవిధంగా మండల అధ్యక్షులు సురేష్ అన్న, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా నన్ను ప్రభుత్వ వైపు గారు, అదేవిధంగా డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు మరిపేట డివిజన్కి సంబంధించి ఆత్మ కమిటీ చైర్మన్గా నియమింపబడంగా నన్ను ఈ రోజున ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యుల గారికి నా పట్ల అచంచలమైన విశ్వాసంతో, కమ్యూనిస్టులు కష్టపడమే తెలుసు, ఎందుకంటే ఎన్నికలలో పొత్తులుంటే ఆ పొత్తులలో భాగంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా పొత్తు ధర్మాన్ని నిర్వర్తిస్తూ పనిచేసుకుంటూ పోతూ ఉంటాం. ఆ పనిచేసుకుంటూ పోతూ ఉన్నటువంటి క్రమం లోపల ఈ రోజున సిపిఐ పార్టీని గుర్తించి, ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ అందించినటువంటి సేవలను గుర్తించడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఏనాడు కూడా ఈ ఆత్మ కానీ ఇంకేలాంటి పదవులు ఆశించకుండానే ఇక్కడ ఒక ప్రజాపక్షం రావాలి అనేటువంటి ఆలోచన విధానంతోనే గత 2 దఫా ఎన్నికల లోపల కూడా శాసనసభ్యులుగా రామచంద్ర నాయక్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేయడం జరిగింది. కానీ ఈరోజు అనూహ్యంగా కమ్యూనిస్టు పార్టీ నాయకునికి కూడా మనం గుర్తింపు ఇవ్వాలనేటువంటి ఒక విశాలమైన హృదయంతో నన్ను గుర్తించి పదవిని ఇవ్వడం అనేది నిజంగా వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే సీనన్న చెప్పినట్టుగా ఈ మరిపేడ ప్రాంతం లోపల, డివిజన్ ప్రాంతం లోపల ఆత్మ అంటే ఏంటిది అనేటువంటి ప్రశ్న ఈ రోజున జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ఆత్మ అనేది అది పేరుకు ఆత్మలాగా కనపడ్డప్పటికీ నిజంగా రైతులకు ఇది ఆత్మ లాంటిది. ఎందుకంటే ఈ ఆధునిక యుగం లోపల వ్యవసాయ రంగం లోపల నూతన ఆవిష్కరణలు కానీ, సాంకేతిక విషయాలను కానీ వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తూ రైతాంగాన్ని మొత్తాన్ని కూడా దీనితోనే అవేర్నెస్ తీసుకురావడానికి సంస్థ పనిచేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఒక ఇండివిజువల్గా ఎటానమస్ సంస్థ ఇది. ఈ సంస్థ ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి మొత్తాన్ని కూడా సాంకేతిక అంశాలు, నూతన ఆవిష్కరణలు కూడా అందజేసే విధంగా, అదేవిధంగా స్టడీ చూసుకొని బయట ప్రపంచం లోపల, ఇతర రాష్ట్రాల లోపల వ్యవసాయ రంగం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో ఈ ప్రాంతం లోపల కూడా మాకు తోచినంతగా మా శాయశక్తులతోనే ఈ ప్రాంత రైతాంగానికి ఈ పదవి ఉపయోగిస్తానని, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కూడా గౌరవాన్ని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన పాత్రికేయ మిత్రులు గత 30 సంవత్సరాలుగా, ఈ రోజు కాదు ఈ పదవి అనేది ఒక చిన్నదే కావచ్చు కానీ గత 30 సంవత్సరాలుగా కమ్యూనిస్టులు చేసేటువంటి ప్రతి పోరాటానికి డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా, ముఖ్యంగా కొర్రి మండలం నా తల్లిలాంటి మండలం కాబట్టి ఈ మండలం లోపల ఏ చిన్న ప్రోగ్రామ్ చేసినా కానీ సుధాకర్ రెడ్డిని ఎలివేషన్ చేసి ఈ రోజున ఒక ఆత్మ కమిటీకి ఒక చైర్మన్ పదవి దాకా తీసుకుపోయినట్టు దీని లోపల నా కృషి ఎంత ఉందో మిత్రులందరి కృషి కూడా ఉంది. ఎందుకంటే పాత్రికేయులు సమాజానికి నా గురించి చెప్పకపోతే మనం ఎంత చేసినా కానీ అక్కడే ఉంటది. కానీ ఇలాంటి కృషిని ఈ కొర్రి మండలం లోపల ముఖ్యంగా సీనన్న కానీ, సురేష్ కానీ గత 20-25 సంవత్సరాలుగా నేను రాజకీయం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రంగం లోపల ఉంటాను. ఆ తర్వాత వచ్చినటువంటి సాదేవ్ గాని, చిన్న పిల్లలు మిత్రులందరూ కూడా వారు ఏ న్యూస్ పంపించినప్పుడు కూడా శశపిషలు లేకుండా ఒక పెద్ద ఎలివేషన్ తోని చేయడం వల్లనే ఈరోజు రామచంద్ర నాయక్ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ నన్ను గుర్తించింది. మీ అందరికి కూడా ఇదే విధమైన సహాయ సహకారాలు అందించుకుంటూ భవిష్యత్తు లోపల కూడా ఈ పదవితో పాటు అనునిత్యం కూడా మీ అందరు విన్నట్టు ఉంటానని నాకు హృదయపూర్వకంగా తలవంచి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా ఆత్మీయ సోదరుడు బడుగు బలైన పేద వర్గాల పక్షాన పోరాడుతూ, అదేవిధంగా జర్నలిస్టులకు ఇప్పటికీ తమలో 4 నెలల ఏ ఇబ్బంది వచ్చిన జర్నలిస్టు పక్షపాతిగా నిలబడి మన తరఫున మన పెద్దలాగా బాధ్యతలు నిర్వహిస్తూ తన కర్తవ్యంతో పాటు మన జర్నలిస్టులను కూడా కాపాడుకునే క్రమంలో అనేక సార్లు మనం వెంట వచ్చిన సోదరుడు సుధాకర్ రెడ్డి గారికి ఆత్మ చైర్మన్ గా నియామకం కావడం నిజంగా మనందరికీ ఎంతో సంతోషం. ఆ సందర్భంగా ఈరోజు టీడబ్ల్యూజీ ఐజేయూ పక్షాన వారిని సత్కరించడం జరిగింది. వీరికి అవకాశాన్ని ఇచ్చిన డోర్నకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి కూడా ఈ సందర్భంగా ఐజేయూ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి, రైతు సమస్యల గురించి పోరాడే వ్యక్తి,
కష్టాలు తెలిసిన వ్యక్తికి ఇవ్వాల్సిన పదవిని గుర్తించి ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇకపైన ఈ డివిజన్ వ్యాప్తంగా ఉన్న రైతుల గొంతుకగా వారు ప్రశ్నిస్తారని, వారి కష్టాలను తీర్చడం కోసం ఖచ్చితంగా ముందుండి ప్రయత్నం చేస్తారని మేము ఆశిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. ఇప్పుడు ప్రధానంగా రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఒక విద్యావంతునిగా ఉన్న సుధాకర్ రెడ్డి గారి లాంటి వ్యక్తికి పదవి రావడం వల్ల ఆ పదవికి కూడా గౌరవం పెరుగుతుంది. ఆత్మ అంటే ఇంతకాలం పూర్తి స్థాయిలో చాలా మందికి అవగాహన లేని పరిస్థితి ఉంది కాబట్టి దానివల్ల వచ్చే ప్రయోజనాలను కూడా ఈ ప్రాంత రైతాంగం అందుకునే విధంగా సుధాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా కృషి చేస్తారని మేము ఆశిస్తూ వారికి ఆ శక్తి ప్రజలు అందిస్తారని, అదేవిధంగా వారికి ప్రతి సందర్భంలోనూ జర్నలిస్టుగా తమ్ముడుగా మేము కూడా వెంట ఉంటామని తెలియజేస్తూ వారు మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని కోరుకుంటున్నాం.